విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలో డోలపేట సర్వే నెంబర్ 103లో 5 ఎకరాల 90 సెంట్లు కొత్త చెరువును కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. రాజకీయ నేతలు, రెవెన్యూ అధికారుల సహకారంతో చెరువును చదును చేసి కొబ్బరి మొక్కలు వేసి చుట్టూ ప్రహారీ గోడను నిర్మించారు. 25 ఏళ్ల కిందట ఇక్కడ 3 వ్యక్తులకు డీ పట్టాలిచ్చారు. చెరువు కింద 100 ఎకరాల ఆయకట్టు ఉందని, గొర్రెలు, మేకలు ఈ చెరువు నీరు తాగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రహారీ గోడ కట్టడం వల్ల వీటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్లో దీనిపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తామని, ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరి వీళ్ళందరూ రైతులు కాదు, భూమి ఉంటే మరి ఆయకట్టు రైతు ఉండడు అవులు అంతేనా? మా ఊరు వచ్చేసి డోల్పేట, రాజం పంచాయతీ, రాజం మండలం అండి. ఇలాగా మా ఊర్లో ఒక చెరువు అనేది ఉంది. దాన్ని ఎవరు కబ్జా చేశారో తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా మేము ఎంతో దీనిగా ఆవులకి, పశువులకి ఇది ఎంతో ఉపయోగపడేది. అలాంటిది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గోడ కట్టేసి, ప్రహరీ కట్టేసి, చెట్లు వేసేసి ఇలాగా కబ్జా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కావట్లేదు. మా చెరువు అయితే మాకు కావాలండి. ఇది ఎలాంటి పేదవాళ్ళకైనా, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే అది ఎలా ఉపయోగపడాలో ప్రభుత్వం దాన్ని అలాగ ఉపయోగపరచాలి. కానీ ఇలా కబ్జాలు చేయడం అనేది మాత్రం చట్టరీత్యా నేరం అండి. మా చెరువు అయితే మాకు కావాలి. మా గ్రామానికి మాత్రం మీరు మంచి చేయాలని అడుగుతున్నాను. న్యాయం కావాలండి మాకు, అంతేనండి. నమస్కారం. సుమారు 6 ఎకరాల చెరువు అండి, కొత్త చెరువు. ఈ కొత్త చెరువుని సుమారు 4 రోజుల నుంచి కూడా ఆక్యుపై చేయడం జరుగుతుంది. గ్రామస్తులందరం కూడా ఉమ్మడిగా పార్టీలకు అతీతంగా ఈ చెరువుపై పోరాటం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా మాకు పోలీసుల నుంచి బెదిరింపులు వచ్చాయి. రెవెన్యూ అధికారుల నుంచి కూడా, ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ చెరువు ఎవరు ఆపితే, కుర్రోళ్ళు ఎవరు ఆపితే వాళ్ళ మీద పోలీసులు వెళ్ళడం, వాళ్ళని బెదిరించడం, స్టేషన్కి తీసుకెళ్ళడం వేగం జరుగుతుందండి. మరి ఈ చెరువుకు మేము 2 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. మరి దానికి సరైన స్పందన అయితే మరి అధికారుల నుంచి రాలేదండి. కావున మీ మీడియా మిత్రుల ద్వారా మాకు ఈ చెరువును రక్షించాలని, దానికి మరి రెవెన్యూ అధికారులు కానీ, అలాగే స్థానిక నాయకులు కానీ సహకరించి
మా చెరువుని కాపాడాలని కోరుకుంటున్నాం. మా గ్రామంలో ఒకే ఒక చెరువు ఉంది అండి, అది కొత్త చెరువు అండి. గత 2 నెలల నుంచి ఈ చెరువు మీద కొంతమంది ఆక్రమణదారులు కొండు పడ్డదండి. ఈ చెరువు మీద సర్వే చేస్తున్నప్పుడు మేము గ్రామంలో కొంతమంది యువకులు వచ్చేసి అడగడం జరిగిందండి. ఏం చేస్తున్నారు ఏంటంటే, ఇక్కడ కొంత మేము సర్వే చేస్తున్నామంటే దేనికంటే ఇక్కడ మొక్కలు వేస్తాము, రోడ్డు వేస్తాము అన్నారు. మాకు అనుమానం వచ్చేసి మేము వెంటనే కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర గ్రీవెన్స్ కంప్లైంట్ ఇచ్చామండి. ఇక్కడ మా చెరువు మీద కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమిస్తున్నారు, మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పామండి. మాకు వితిన్ 2 డేస్లో మాకు రిప్లై వచ్చిందండి. ఆ రిప్లై మీద మేము సాటిస్ఫై అవ్వలేదండి. గ్రామ ప్రజలు ఎవరూ కూడా మేము దాని మీద స్పందించలేదు. అయితే మళ్ళీ కూడా ఇక్కడ కట్టడాలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ గ్రీవెన్స్కి వెళ్ళామండి కలెక్టర్ ఆఫీస్ గారికి. ఇంకా మాకు 45 రోజులు అయింది కానీ ఇంతవరకు రిప్లై రాలేదు. మా చెరువు ఏంటంటే 6 ఎకరాల చెరువు అండి. ఈ చెరువు మీద ఒక 100 ఎకరాలు సాగు చేస్తున్నామండి. మామిడి తోట, కొబ్బరి తోట, తేకు మొక్కలు, ఇలాగా ఈ చెరువు మీద వచ్చే వాటరే మేము సప్లై చేస్తామండి. ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి ఏంటండి, ఈ చెరువు చుట్టూ గోడ కట్టారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఆ రోజే మేము ఎప్పుడైతే గ్రీవెన్స్కి ఇచ్చామో అప్పుడే వాళ్ళు స్పందిస్తే ఈ రోజు ఈ కట్టడాలు అయితే ఉండవండి. మేము ఈ చెరువు దగ్గరికి వచ్చినప్పుడల్లా మా మీద ఏంటంటే పోలీసులు బెదిరించడము, ఇక్కడ రానివ్వకుండా చేయడము, ఇది మేము జీర్ణించుకోలేకపోయామండి. ఎందుకంటే మా ఊర్లో మాకు స్వేచ్ఛ లేదా అనేసి మేము మీటింగ్ పెట్టేసి అడగడం జరిగింది. అందరూ కూడా మద్దతు తెలిపేసి నిన్న కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళేసి జేసీ గారు కంప్లైంట్ ఇచ్చాము. జేసీ గారు కూడా వితిన్ 1 వీక్లో మాకు ఏంటంటే సర్వే చేసి ఒక నివేదిక ఇస్తామన్నారు. మాకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉండి మేము పీజీఆర్ఎస్ మీద నమ్మకం ఉండేసి మేము కంప్లైంట్ ఇచ్చామండి. 6 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి 100 ఎకరాల ఆయకట్టు కలిగినటువంటి ఒక చెరువు అనేది 103 సర్వే నెంబర్లో ఉండడం జరిగిందండి. అయితే కొంతమంది ఆక్రమణదారులు ఇది మా భూమి అనేసి దీని చుట్టూ కూడా అక్రమంగా గోడను నిర్మించారు. ఈ విషయం మీద స్థానిక యువకులు, రైతులు వచ్చి దీన్ని అడ్డడానికి ప్రయత్నం చేస్తే ఇది స్థానిక ఎమ్మెల్యే కోండ్రు జగదీష్ గారి మమ్మల్ని కట్టమన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మమ్మల్ని కట్టుకోమన్నారు అని చెప్పడం జరిగింది. ఈ విషయం మీద మా టీడీపీ నాయకులు కొంతమంది మురళీ గారిని సంప్రదిస్తే, అయ్యా మా ఊర్లో స్థానిక ఎమ్మెల్యే మురళీ గారిని సంప్రదిస్తే ఆయనేమో ఈ విషయం మీద అయితే నా దగ్గరికి మీరు రావాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏవో హక్కులు తగలపడ్డాయని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో మీకు నేను ఎటువంటి న్యాయం చేయలేను అనే విషయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద మేము గౌరవ కలెక్టర్ గారిని పీజీఎస్ ద్వారా 2 సార్లు మా యొక్క వినతి పత్రాలను గ్రామస్తుల తరపున అందజేశాము. అందజేస్తే మాకు ఎటువంటి సరైనటువంటి సమాధానం రాలేదు. నిన్న 13వ తారీఖున కూడా మేము పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేస్తే గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని మేము సంప్రదించాము. ఆయన కూడా ఫోన్లో ఎంఆర్ఓ గారిని సంప్రదించేసి మాట్లాడితే కొంతమందికి పట్టాలు ఇచ్చారనేటటువంటి విషయం అనేది చెప్పారు. పట్టాలు ఇస్తే ఆ పట్టాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీద ఎందుకు అవ్వలేదని ఆయన అడిగారు ఆయన. కాబట్టి ఇందులో చూపిస్తున్న దానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి పేర్లకి పట్టా ఇచ్చినటువంటి పేర్లకి చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆర్టీఓ గారికి దీన్ని రిఫర్ చేస్తున్నాను, 1 వీక్లో మీరు నివేదిక ఇవ్వడానికి ఆయనకు కూడా చెప్పడం జరిగిందండి. అయితే ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే గారిని కూడా సంప్రదిస్తే మాకు చెప్పకపోవడం వలన మేము పీజీఆర్ఎస్ కూడా వెళ్ళడం జరిగిందండి. మా చెరువు మాకు హక్కులు దగలపడికే వరకు దీని పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తామో, అవసరమైతే విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలను కూడా కలిసేసి ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మేము వెనకాడమండి. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఇందులో జోక్యం చేసుకొని మా యొక్క గ్రామస్తుల తరపున మీరు కూడా మాకు న్యాయం చేస్తారని, మా గ్రామస్తులకు ఈ యొక్క చెరువును అప్పగిస్తారని మేము వినయపూర్వకంగా మేము కోరుకుంటున్నామండి.